ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ స్నేహితులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు మన ధ్యానాంశము, దేవుడు మనలను తన స్నేహితులుగా పిలుస్తున్నాడు. గాడ్ కాల్స్ us as his friends. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఈ విషయం ఊహించండి. ఈ దేశ ప్రధాని లేదా రాష్ట్రపతి లేదా దేశంలో అత్యంత ధనవంతుడైన ప్రముఖమైన ఒక వ్యక్తి నుంచి మీకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం వస్తే మీరు ఎలా స్పందిస్తారు? చెప్పలేనంత సంతోషం, ఉత్సాహాన్ని పొందుతారు కదా. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో భూమి ఆకాశంలను సృజించిన అత్యంత శక్తివంతుడైన సర్వోన్నతుడైన దేవుని నుండి తనకు దగ్గరి స్నేహితునిగా మనకు అంటే నీకు నాకు ఒక వ్యక్తిగత ప్రేమపూర్వక ఆహ్వానం వచ్చింది. ఇది మనకు ఎంత గొప్ప గౌరవం కదా. ఒకసారి ఈ లేఖన భాగంను చదువుదాం. సేవకుడు యజమాని చేయుచున్న కార్యములను ఎరుగడు గనుక ఇక నేను మిమ్మల్ని నా దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకంటే నేను నా తండ్రి నుంచి నేర్చుకున్న సమస్తమును మీకు తెలియజేస్తుని. లోతు లేని, ఆత్మీయత లేని, పైపై సంబంధాలు కలిగిన ఈ ప్రపంచంలో దేవుడు మనల్ని దూరంగా ఉంచకుండా స్నేహితులని పిలుస్తున్నాడు. ఇది మనకు దాసుని స్థాయి నుంచి స్నేహితుని స్థాయికి దేవుడు ఇచ్చిన గొప్ప మార్పు. ఈరోజు దేవునితో స్నేహం గురించి ధ్యానిద్దాం. స్నేహం అంటే సమీపత, నమ్మకం, రహస్యాలు కూడా పంచుకోవడం కదా. యేసు అన్నిటినీ తండ్రి నుంచి నేర్చుకొని మనకు తెలియచేశానని చెప్తున్నాడు. దేవుడు తన హృదయాన్ని మన కోసం తెరుస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవునికి సమీపంగా ఉన్న వారిని గురించి చూద్దాం. మొదట అబ్రహాం గురించి చూచినప్పుడు దేవుడు అబ్రహాము నా స్నేహితుడు అని యెషయా 41:8 చెప్తున్నాడు. ఆదికాండం 18:17 దేవుడు నేను చేయబోచున్న కార్యంను అబ్రహామునకు దాచుదునా అంటున్నాడు. అబ్రహాముకు దేవుని పట్ల గల విధేయతను బట్టి దేవునికి ఇష్టుడు అయ్యాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి ముందు దేవుడు తన యోచనలను అబ్రహాముతో పంచుకున్నాడు. అబ్రహాము దేవునితో మాట్లాడి ఆ పట్టణం కోసం వేడుకున్నాడు. ఇది స్నేహం వలన వచ్చిన ధైర్యం. యాకోబు పత్రిక 2:23 అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్పబడింది. క్రియలు లేని విశ్వాసము మృతమైనది. నిజమైన స్నేహం క్రియలలో కనపడుతుంది. అబ్రహాము విశ్వాసమునకు తండ్రి. రెండవ వ్యక్తి మోషే. నిర్గమకాండం 33:11 మనుష్య కుమారుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడెను అని ఉంది. కీర్తనలు 103:7 ఆయన మోషేకు తన మార్గంలను తెలియచేసెను అని చెప్పబడింది. ఇతరులు భయపడినప్పుడు మోషే దేవుని సన్నిధిలోనికి ప్రవేశించి ఆయన మార్గాలను తెలుసుకున్నాడు. ఈ స్నేహం మోషేను ఇశ్రాయేలీయుల కోసం ప్రార్థించడానికి ప్రేరేపించింది. మూడవ వ్యక్తి యోబు. పరీక్షలు, బాధల మధ్య కూడా దేవునితో యోబుకు ఉన్న స్నేహం అతనికి తిరిగి ఆశీర్వాదాలను తీసుకొని వచ్చింది. యేసు తన జీవితంలో ఈ స్నేహాన్ని సంపూర్ణంగా చూపించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1-17 వరకు వచనములలో యేసు తన శిష్యుల కాళ్ళు స్వయంగా కడిగి స్నేహితునిగా సేవ చేశాడు. శిలువపై పశ్చాత్తాపపడిన దొంగకు తన స్నేహాన్ని చూపించాడు. లూకా 23:43 నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని చెప్పాడు. నిజానికి స్నేహం ఎప్పుడూ ఒకవైపుగా ఉండదు. యోహాను సువార్త 15:4 యేసు మీరు నా ఆజ్ఞలను పాటించిన ఎడల మీరు నా స్నేహితులు అని చెప్తున్నాడు. ఈరోజు మనం దేవునికి స్నేహితునిగా ఉండడానికి ఏం చేయాలో చూద్దాం. మన భారాలను దేవునితో పంచుకోవాలి. మన పాపాలను ఒప్పుకోవాలి. దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. మనలను మనం పూర్తిగా దేవునికి అర్పించుకోవాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు మనలను తన స్నేహితులుగా పిలుస్తున్నాడు. ఇది మన పరిపూర్ణత వలన కాదు, క్రీస్తు ప్రభు ద్వారా మనం పొందిన కృప వల్లనే అన్న నిజం మనం తెలుసుకోవాలి. యోహాను 15:15 మనకు దేవునికి మధ్య ఉన్న అడ్డంకులను తొలగిస్తున్నది. మరి సేవకులుగా కాక స్నేహితులుగా ఉండుటకు ఆహ్వానిస్తున్న
దేవుని పిలుపుకు స్పందిస్తున్నావా? యాకోబు 4:8 చెప్తుంది, దేవుని సమీపించుడి, అప్పుడు ఆయన మీకు సమీపించును. రండి, దేవునికి ప్రియమైన స్నేహితులుగా ముందుకు సాగుదాం, మార్పు నొందిన వారిగా, సేవకు పంపబడిన వారిగా. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.